పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతోన్న కేంద్రం. ఓట్ల చోరీ అంశంపై యుద్ధానికి రాహుల్ రెడ్డి ఎస్ఐఆర్ పై దుమారం చెలరేగే అవకాశం, సందేహాలన్నీ నివృత్తి చేస్తామంటోన్న కేంద్రం. ఇవాళ ఖర్గే ఛాంబర్లో ఎన్డీ కూటమి భేటీ, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. నిన్న కాంగ్రెస్ ఎంపీలకు సోనియా దిశానిర్దేశం. తెలంగాణలో మరో 4 ఎయిర్పోర్ట్లు బుల్లెట్ రైల్ కోసం కేంద్రాన్ని ఒప్పించాం. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్న రేవంత్. మక్తల్లో నేడు ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం. డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామన్న పట్టి, తెలంగాణను అక్రమగామిగా నిలుపుతామన్న శ్రీధర్ బాబు. ఈ రోజు నుండి సీఎం రేవంత్ జిల్లాల టూర్. ఇవాళ నారాయణపేటలో పర్యటన, మక్తల్ ఆత్మకూరులో పలు శంకుస్థాపనలు. మెస్సీతో మ్యాచ్ కోసం రేవంత్ సంసిద్ధత. ఆదివారం అర్ధరాత్రి ఫుట్బాల్ ప్రాక్టీస్. డిసెంబర్ 13న మెస్సీతో గేమ్ ఆడనున్న సీఎం. ఏపీలో ఇవాళ పెన్షన్ల పండుగ. ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం. జగన్ ను సీఎం ను చేసింది కాపులేనన్న అంబటి. ఏదో రోజు ఏపీని ఏలుతామన్న సోము వీర్రాజు. వన సమారాధనలో ఆసక్తికర వ్యాఖ్యలు. మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన వాయిదా. పార్టీ శిక్షణ తరగతుల నేపథ్యంలో నిర్ణయం. ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న లోకేష్. సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తప్పు కాదు, కానీ డబ్బు పెట్టి కొంటే అది ఏకగ్రీవం కాదు. అలా చేస్తే ప్రజాకంఠకులవుతారన్న జూపల్లి. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలి, అప్పుడే 2 పంటలకు రైతు బంధు వస్తుందన్న హరీష్. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంపై నిలదీయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రశ్నించండి. వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం. రైతులకు న్యాయం జరిగేలా చట్టాలుండాలి. ఫైనాన్స్ కమిషన్ నివేదికపై చర్చ జరగాలి. రాష్ట్రాల నిధుల వాటాపైన చర్చించాలన్న సురేష్ రెడ్డి. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రాలో వర్షాలు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతికి రెడ్ అలర్ట్. 6 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వా ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం. బలహీనపడిన ఏపీపై భారీగానే ఎఫెక్ట్. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం. నేడు అధికారికంగా ఆర్డినెన్స్ విడుదల. 3 ఇంతలు పెరగనున్న హైదరాబాద్ పరిధి. 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు. డిసెంబర్ 11 వరకు పెంచిన ఈసీ. డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల. భారత జలాల్లోకి బంగ్లాదేశ్ మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లా తీరంలో 13 మంది అరెస్ట్. పొరపాటుగా వచ్చామంటున్న బంగ్లాదేశీయులు. రాంచీ వన్డేలో భారత్ విజయం. సౌత్ ఆఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన కోహ్లీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.